యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం కుమారి ఇందుపల్లి యానీ ప్రీతి గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ మెదక్, శ్రీమతి ఇందుపల్లి సుదర్శిని గారు టీచర్, సహోదరులు ఇందుపల్లి జెస్సీ సౌమ్య బీటెక్, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ ఆజ్ఞలు ధ్యానిస్తున్నాను, సహాయం చేయండి. ఇందుపల్లి యానీ ప్రీతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకు మీరు ఇచ్చిన నూతన జన్మదినం దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. కుమార్తెను ఆశీర్వదించండి. ప్రకాష్ కుమార్ గారిని, సుదర్శిని గారిని, జెస్సీ సౌమ్య కీర్తన గారులను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 5వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయ ఉపదేశ కాండము 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. గత వాక్య ధ్యానంలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద వినబడేటట్లుగా మాట్లాడుతూ ఇచ్చిన 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలలో మనుషునికి మధ్య ఉండాలని దేవుడు ఆదేశించిన 6 ఆజ్ఞల్లో మొదటి 2 అయిన నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమనే ఆజ్ఞ, అలాగనే నరహత్య చేయకూడదనే ఆజ్ఞ మనం నిన్న ధ్యానం చేశాం. మిగిలినటువంటి 4 ఆజ్ఞల్లో నుంచి మనం ఈ రాత్రి 2 ఆజ్ఞలు ధ్యానిద్దాం. వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు. వ్యభిచారము అనేటువంటి పదం మొదట అర్థం చేసుకోవాలి. అడల్టరీ, అడల్ట్రస్. వ్యభిచారము అనే పదం మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటిది అనేది మొదట తెలుసుకోవాలి. మానవునికి భావోద్రేకాలు ఉన్నాయి. ఆ భావోద్రేకాలు దేవుడు పెట్టినవే. మానవ శరీరంలో భావోద్రేకాలను దేవుడు అనుగ్రహించారు. అవి మానవునికి మంచిది. ఆ భావోద్రేకాలను వాక్యపు పరిధిలో దైవ చిత్తములో తీర్చుటకు, నెరవేర్చుటకు, పూర్తి చేయుటకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే దేవుడైన యెహోవా ఆదాము గారిని నిర్మాణం చేసిన రీతి మనందరికీ తెలుసు. నేల మట్టి నుండి మనిషిని నిర్మాణం చేసి ఆ బొమ్మ యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును దేవుడు ఊదినప్పుడు ఆదాము గారు ఉనికిలోనికి వచ్చారు. ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడే అనుకున్నారు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచిన తరువాత చేసిన
పని ఏమిటి అనగా, ఆదాము ఎదుటకు సకల భూజంతువులను నేల నుండి నిర్మించి తీసుకుని వచ్చి వాటికి పేర్లు పెట్టమన్నారు. ఆదాము పేర్లు పెట్టుట ప్రారంభించాడు. ప్రతి జంతువు వస్తోంది, దాని సహచర జంతువు వస్తోంది, ఆడ మగ. ప్రతి జంతువు వచ్చింది, ప్రతి జంతువుకు పేరు పెట్టాడు. పేరు పెట్టే అధికారం దేవుడిచ్చాడు ఆదాం గారికి. ఆదాము గారు పేర్లు పెట్టాడు. అన్ని జంతువులు వెళ్ళిపోయాయి, కానీ ఆదామునకు సాటి అయిన సహాయం లేకపోయెను అని వ్రాసింది. ఆదికాండం 2:19 ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను. చూడండి, జంతువులలో దేనిని తనకు సాటి అయిన సహాయంగా ఆదాము చేసుకోలేదు. అప్పుడు దేవుడైన యెహోవా, ఎప్పుడు జంతువులన్నింటికీ పేర్లు పెట్టబడి వెళ్ళిపోయిన తరువాత, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశారు. గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రకటెముకలలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి ఆ ఎముక నుండి హవ్వను నిర్మించి ఆదాము ఎదుటకు ఆమెను తానే స్వయంగా తీసుకుని వచ్చి ఆదాము నిద్ర మేల్కొనేట్టుగా చేసి ఆదాము ఆమెను చూసేట్టుగా ఆమెను అతని ఎదుట ఉంచాడు. అప్పుడు ఆదాము మాట్లాడటం ప్రారంభించాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, పేరు పెట్టాలి, కానీ పేరు పెట్టడం కంటే ముందుగా ఒక గీతము ఆలపించాడు. ఫస్ట్ లవ్ పోయం, ప్రేమ పద్యం అది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుని నుండి తీయబడినది కనుక నారి అనబడునని పేరు పెట్టాడు. జీవము గల ప్రతిదానికి తల్లి అని అర్థం వచ్చేటట్లుగా ఆమెకు ఈవ్, హవ్వ అనే పేరు ఆదాము గారు చేశాడు. ఆదాము ఆ స్త్రీని చూచినప్పుడు అతనిలో నుండి భావోద్రేకాలు వెలువడటం, స్పందనలు రావటం గమనించాం. ఫిజికల్గా ఒక కెమిస్ట్రీ అతని బాడీలో వర్కౌట్ అయింది. అందువలన అతడు ఒక ప్రేమ పద్యాన్ని పాడాడు. వారు ఏక శరీరం అయ్యారు. వారిద్దరు దిగంబరులై ఉన్నారు. ఈ ఫిజికల్ రియాక్షన్ ఉంది చూశారు, దీనిని గాడ్ అడ్మిటెడ్ దిస్, గాడ్ అలౌడ్ దిస్, గాడ్ ఆనర్డ్ దిస్. వారు దేవుని ఎదుట ఏక శరీరం అయ్యారు. వారు దేవుని ఎదుట భార్యాభర్తలు అయ్యారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. కనుక దేవుడు భావోద్రేకాలను నిర్వర్తించుకోవటానికి ప్రతి పురుషునికి ఒక భార్య ఉండాలని పౌలు గారు చెప్పారు. ప్రతి పురుషుడు తన సొంత భార్యను కలిగి ఉండాలి. ప్రతి స్త్రీ తన సొంత భర్తను కలిగి ఉండాలి. ఎవరితో పడితే వారితో తన శరీరాన్ని పంచుకోవటానికి వీలు లేదు. అందుకనే హెబ్రీ పత్రిక 13:4 వివాహాన్ని గురించి రాస్తున్నాడు. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కళంకంగా ఉండేట్లుగాను చూసుకోవాలి. వ్యభిచారులకు జారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు అని రాసింది. దేవుడు శారీరక పరిశుద్ధతను అపేక్షిస్తున్నాడు మానవుల నుండి. మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి భార్యాభర్తల ద్వారానే వారి యొక్క భావోద్రేకాల విలువను వారు నిర్వర్తించుకోవాలి. దానిని మీరి వారు సంయోగాన్ని కోరినట్లయితే అది వ్యభిచారం కిందకు వస్తుంది. పురుషుడు స్త్రీ ఇరువురు వివాహం వరకు ఒకరిని ఒకరు కలుసుకొని వివాహం జరిగి నమ్మకంగా దేవుని చిత్త ప్రకారం ఏకమయ్యే వరకు వారి పరిశుద్ధతను కాపాడుకోవాల్సిందే తప్ప ప్రీ మ్యారిటల్ సెక్స్కు వెళ్ళకూడదు. దానిని దేవుడు అంగీకరించడం వ్యభిచారంగా భావించబడుతుంది.
వివాహమైనటువంటి భార్యాభర్తలు వేరొక స్త్రీని ఒక భర్త తన భార్యగా తెచ్చుకోకూడదు. ఆ విధంగా చేస్తే అతడు పాపం చేసిన వాడవుతున్నాడు. అంతేకాదు, కొందరు వ్యభిచార వృత్తిలో ఉంటారు, వేశ్యలు ఉంటారు. అట్టి వేశ్యతో వెళ్ళిన వాడు వేశ్యతో ఏకశరీరం అవుతున్నాడు. వారు ఏకశరీరం అవుతున్నాడు అంటే హీ కెనాట్ బి సెపరేటెడ్, ప్రత్యేకించబడలేడు. వ్యభిచారము అగ్నిగుండానికి దారితీస్తుంది. వ్యభిచారము దేనిని నాశనం చేసింది అనేది మీరు ఆలోచిస్తే, ఫెయిత్ఫుల్నెస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకత్వాన్ని ఇది కూలదోస్తోంది, యథార్థతను కూలదోస్తోంది. భార్యకు పురుషుడు, భర్త వివాహంలో వాగ్దానం చేస్తాడు, నిన్ను తప్ప వేరొకరిని నేను భార్యగా కలిగి ఉండను, వేరొకరితో నా శరీరాన్ని పంచను అనే వాగ్దానం ఇరువురు వివాహాలు చేసుకుంటారు. కాబట్టి దాన్ని వైలేట్ చేసినట్టు. అందుకే దేవుని యొక్క వాక్యం చెబుతోంది, శరీరమును అను మంటి ఘటమును జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు. మంటి ఘటమును జాగ్రత్తగా పరిశుద్ధతగా కాపాడుకోవటం ఎట్లు అనేది ఎరగటం చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో వ్యభిచరించకూడదనేది ఆజ్ఞగా ఇచ్చాడు. ఒకే భార్య ఒకే భర్త, వారిరువురు మాత్రమే వారిరువురు యొక్క సమస్తమైన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటారు. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అనే పదం రాశాడు. కూడినప్పుడు అనే పదం KNEW, న్యూ, KNEW, న్యూ అనే పదం ఉంది. అంటే ఎరిగినప్పుడు. అర్థమవుతుందా? ఆదాము తన భార్య అయిన హవ్వను ఎరిగినప్పుడు, కూడినప్పుడు అన్న పదం ఎరిగినప్పుడు అనే ఒరిజినల్ ట్రాన్స్లేషన్. అంటే ఏమిటి? ఎరుగుట అంటే ఏమిటి? ఆదాము హవ్వను ఎరిగినట్లు ఇంక ఎవ్వరినీ ఎరుగడు, హవ్వ ఆదామును ఎరిగినట్లు ఇంక ఎవరిని ఎరుగదు. ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అనుభవపూర్వకమైన జ్ఞానం అక్కడ వారిద్దరికి మాత్రమే అది సొంతమైన అనుభవం. అందువలన దేవుడు దానిని ఆశీర్వదించాడు. వివాహము అనే యథార్థ వ్యవస్థలోనికి వారు ప్రవేశించారు. వారిరువురు ఏకశరీరులైనప్పుడు వివాహం యొక్క సంపూర్ణత కనిపిస్తుంది. ఏకశరీరము ప్రేమను పునరుద్ధరించుటకే. వివాహములో ప్రధాన పాత్ర ప్రేమదే, ఏకశరీరాన్ని కాదు. కనుక ప్రేమ యొక్క లక్షణం ప్రాణం పెట్టడం, అంతేగాని ద్రోహం చేయటం కాదు. వాగ్దానాన్ని బ్రేక్ చేయటం కాదు. Covenant and marriage is not a promise only, it's a covenant, unbreakable. It's a covenant. Breaking the covenant is nothing but sin. It's a dangerous one. వివాహము నిబంధన, వివాహం ఉట్టి వాగ్దానం కాదు. It's not only a promise, it's a covenant, unbreakable. పురుషుడు, స్త్రీ, భార్యాభర్తలు దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అన్నాడు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు ఈ మాట. కనుక వ్యభిచరించకూడదు అనే మాట మనం తీసుకున్నప్పుడు శారీరక పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏమిటి అనగా పరిశుద్ధత ఆయనకి ఇష్టమైనది. పరిశుద్ధత ఆయనకున్న లక్షణం. పరిశుద్ధత ఆయనకు మార్గం, ఎన్నటెన్నటికీ ఆయనకు మార్గం. ఆయన బిడ్డలు పరిశుద్ధులై జీవించాలి. చాలామంది భార్య ఉండగా వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అది వ్యభిచారము. వ్యభిచారము కారణంగా ఈ మధ్యన సైంటిస్టులు కనుక్కుంది ఏమిటో తెలుసా? అత్యధిక శాతం
అక్రమ సంబంధాల్లో ఉన్నవారు హార్ట్ అటాక్స్కు గురవుతున్నారు. అక్రమ సంబంధం కలిగిన వారు సంవత్సరంలో 600 మంది హార్ట్ అటాక్తో అట్ ద టైమ్ ఆఫ్ సెక్స్ హార్ట్ అరెస్ట్ వచ్చాయి అని ఐడెంటిఫై చేశారు. కారణం ఏంటంటే స్వేచ్ఛ లేదు. వ్యభిచారము భయముతో కూడింది, భయములో జరిగేది, రహస్యములో జరిగేది, అవమానంతో కూడింది. కానీ భార్యాభర్తల సంబంధం అట్లాంటిది కాదు. ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, ఆమోదయోగ్యమైనది, అంగీకరించబడేది. ఒక భర్త తన భార్యను తీసుకుని వెళితే సమాజం హర్షిస్తుందే తప్ప బాధపడదు, విమర్శించలేదు. వివాహం భార్యాభర్తల యొక్క శారీరక సంబంధాన్ని గౌరవింపజేస్తుంది. దానిని దాటినటువంటి శారీరక సంయోగం పాపముతో దేవుడు పోల్చాడు. ఎందుకనగా తన యొక్క జీవిత భాగస్వామిని ఘోరంగా మోసం చేయటం. మోసము, అబద్ధము, ఈ రెండు కూడా అపవాదు యొక్క లక్షణాలు. ఈ వ్యభిచారంలో ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా వెలికిలోకి వస్తాయి. నిబంధనను మీరటం చాలా ప్రమాదకరమైంది. దేవుడు దాన్ని ఒప్పుకోవడం. ఎందుకంటే వివాహానికి ఒక పరిశుద్ధత ఎందుకు ఏర్పడిందంటే కేవలం భార్యాభర్తలే కాదు, పార్ట్నర్స్ ఇందులో ఈ నిబంధనలో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. భార్య, భర్త, దేవుడు ముగ్గురు కూడా వివాహంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ కవెనెంట్లో దేవుడు కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. దేవుని పేరిట వారు నిబంధనకు వస్తున్నారు. కాబట్టి భార్యకు భర్త అన్యాయం చేస్తే, భర్తకు భార్య అన్యాయం చేస్తే క్రైస్తవ వివాహంలో దేవుడు అడుగుతున్నాడు. గాడ్ ఈజ్ ద జడ్జ్. కనుక వ్యభిచరించకూడదన్నాడు. అంతేకాకుండా కొన్ని వరుసలు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. తండ్రి భార్యను, తండ్రి కుమార్తెను, తల్లి కుమార్తెను, తల్లి సోదరిని, తండ్రి సోదరిని, ఈ విధంగా కొన్ని వరుసలు ఇచ్చాడు. వారితో శయనించొద్దు, అది హేయమైన క్రియ, దురనురాగం అది అని చెప్పాడు. వాటన్నింటినీ వైలేట్ చేస్తే అది వ్యభిచారం కిందే వస్తుంది. వ్యభిచారానికి ఘోరమైన శిక్ష మరణమే ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడైతే సెపరేషన్, ఇప్పుడైతే మనం మన చట్టాల్లో విడాకులు పెట్టుకున్నాం. మోషే గారు విడాకులు ఎలౌ చేశాడు. ఎందుకంటే హృదయ కాఠిన్యాన్ని బట్టి. బట్ గాడ్ నెవర్ అలౌడ్ డైవర్స్. దేవుడు డైవర్స్ అలౌ చేయలేదు. పార్ట్నర్ క్షమించగలిగినంత కాలం క్షమించాలి, క్షమించకపోతే మౌనం ఉండిపోవటమే. అదే యోసేపు గారు మరియ గారి విషయంలో తలంచినది. రహస్యంగా విడనాడు ఉద్దేశించాడంటే తను దూరంగా వెళ్ళిపోయి మౌనంగా ఉండిపోవటానికి ఇష్టపడ్డాడు. దేవుని న్యాయానికి మరియను అప్పగించాలనే ఆలోచనకు వెళ్ళాడు నీతిమంతుడైన యోసేపు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా మనవి, బీ ఫెయిత్ఫుల్ టు యువర్ హస్బెండ్ అండ్ వైఫ్. ఈ మాటలు చెబుతున్నప్పుడు మీకే కాదు, నాకు గొప్ప సందేశం. ఐఎమ్ మోర్ రెస్పాన్సిబుల్. నేను ఇంకా ఎక్కువ బాధ్యత. ఎందుకంటే నేను వింటున్నాను, నేను చెబుతున్నాను, మీరు కేవలం వింటున్నారు. సోదరుడా, సోదరి, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు బైబిల్లో, భక్తులు కూడా వ్యభిచారం విషయంలో పడిపోయారు. సంసోను గారు వ్యభిచారంలో పడిపోయాడు. నాజీరు ఎలాంటి అంతం వచ్చింది సంసోను గారికి? గుడ్డివాడైపోయాడు, తిరగలు విసిరాడు. ఆఖరికి ఆ దాగోను దేవత గుడి శకలాల కింద పడి చనిపోయాడు. దావీదు గారు వ్యభిచారం చేశాడు. వ్యభిచారం వెంబడి నరహత్య, ఒకదానికి అక్కా జల్లుల వంటివి పాపాలన్నీ కూడా. ఒకటి ఉంటే పక్కన ఇంకోటి ఉంటుంది. వ్యభిచారము రాజులు యుద్ధమాడేటువంటి కాలంలో సాయంకాలపు వేళ మిద్దె మీద పచారీ చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఊరియా భార్య బేత్షెబా స్నానం చేస్తూ కనపడింది. ఆమెను రప్పించుకున్నాడు, ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆమె గర్భవతి అయింది.
ఆ విషయం దావీదు తెలుసుకున్నాడు. ఉరియాను యుద్ధంలో నుంచి రప్పించి మరి నాటకం ఆడే ప్రయత్నం చేశాడు. ఇంటికి వెళ్ళి నీ భార్యతో ఉండని. ఉరియా నీతిమంతుడు, అలా వెళ్ళలేదు. అది తెలుసుకొని యోవాబుతో అతన్ని చంపించేశాడు. దేవునికి కోపం వచ్చింది. నాతాను ద్వారా హెచ్చరిక చేశాడు. దావీదైతే క్షమాపణ కోరుకున్నాడు, కానీ తర్వాత తరాల వారికి రక్తపాతాన్ని మిగిల్చాడు దావీదు. వ్యభిచారము కారణంగా దావీదు కుటుంబం తగాదాల పాలైంది. ఎంత ఘోరం అంటే, తన కుమారుడు అబ్షాలోము తన కనుల ఎదుట తన యొక్క ఉపపత్నులను కూడుట, బహిరంగంగా కూడటం. ఉరియా భార్యను రహస్యంగా కూడాడు దావీదు, కానీ దావీదు యొక్క ఉపపత్నులను అబ్షాలోము మిద్దె మీద ప్రజలు చూస్తుండగా, భయంకరమైనటువంటి పాపం. కనుక వ్యభిచారము వలన చాలా సమస్యలు, చాలా ఘోరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఆ పాపము జోలికి వెళ్లకుండా ఘటాన్ని కాపాడుకోవాలి. ఒకవేళ వ్యభిచారంలో పడితే వెంటనే దాన్ని విడిచిపెట్టండి. అక్రమ జీవితాన్ని ఇమ్మీడియట్గా ఆపేసేయండి. ఇవాళ ఇంటర్నెట్, ఇవాళ సెల్ ఫోన్ సంస్కృతి అవైలబిలిటీకి వచ్చి కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఇండివిజువల్ లైఫ్స్ చాలా వక్ర మార్గంలో పడిన పరిస్థితులు వచ్చేసాయి. యవన బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోండి. యవనస్తులైనటువంటి భార్యాభర్తలు తమ ఘటాలను పరిశుద్ధంగా ఎప్పటికప్పుడు కాపాడుకోండి. పౌలు గారు ఎంత గొప్ప హెచ్చరిక చేశాడో చెబితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్క ప్రార్థన చేయుటకు తీర్మానించుకున్న సమయంలో తప్ప, జాగ్రత్తగా వింటున్నారా? ప్రార్థన చేయుటకు తీర్మానం చేసుకున్నటువంటి సమయంలో తప్ప, అది కూడా విత్ ద పర్మిషన్ ఆఫ్ స్పౌస్. ఆ టైం ప్రత్యేకంగా పెట్టుకొని ఆ దినాలు ఆచరించుకోండి అని అన్నాడు. ఒకవేళ ఇన్ ద పీరియడ్ ఆఫ్ అగ్రిమెంట్ టైం ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకు నియమించుకున్న సమయంలో కూడాను శోధన వచ్చింది అంటే ప్రార్థన విడిచిపెట్టి భార్య దగ్గరికి వెళ్ళండి అన్నాడే తప్ప భార్యను విడిచిపెట్టి ప్రార్థనలో ఉండడం లేదు. చాలా లోతైన మాట ఇది, చాలా లోతైన మాట. ప్రార్థనన్నా పక్కన పెట్టమన్నాడు, కానీ భార్య భర్తల యొక్క సంబంధం విషయంలో ఏ విధముగా కూడాను అజాగ్రత్తగా ఉండవద్దని చెప్పాడు. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం, ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలిగేటట్లు కొంతకాలము వరకు, నాట్ లాంగ్ పీరియడ్, వెరీ షార్టెస్ట్ పీరియడ్, భార్యాభర్తలు చాలా తక్కువ, కొంతకాలం వరకే ఉభయుల సమ్మతి చొప్పుననే. చాలామంది 40 రోజులు ఉపవాసం డిక్లేర్ చేసేసుకొని భర్తతో సంబంధం లేకుండా, భార్యతో సంబంధం లేకుండా భర్తలు విశ్వాసులైన వారు గడిపేస్తుంటారు. సమ్మతి లేకుండా పాపంలో పడిపోతున్నారు. అలా కాదు. ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి. భార్య ఇక్కడ, భర్త అమెరికాలో, భార్య ఇక్కడ కూడదు. భర్త ఎక్కడ, భార్య ఎక్కడో ఉద్యోగం, భార్య ఎక్కడ, భర్త ఎక్కడో ఉద్యోగం, సెపరేటెడ్ కూడదు. భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడ ఉండాలి, భార్య ఎక్కడుంటే భర్త అక్కడ ఉండాలి. గవర్నమెంట్ రూల్ కూడా అదే కదండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఎందుకు ఇస్తున్నారు? స్పౌస్ కేసులో ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు? భార్య దగ్గర భర్త ఉండాలి, భర్త దగ్గర భార్య ఉండాలి, ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు. ప్రభుత్వమే యాక్సెప్ట్ చేసింది కదా. చర్చి వాళ్ళ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోంది ఆలోచించండి. ఒకరిని ఒకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు, వింటున్నారా? మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు, ఎవరు? మీరు అన్నాడు. ఎవరు మీరు అంటే ఒక భర్తనా, ఒక భార్యనా? ఇద్దరిలో ఎవరు మనసు నిలపలేకపోయినా సాతాను మిమ్మును శోధించకుండానట్లు తిరిగి కలుసుకొనండి. జాగ్రత్త, భార్యాభర్తలు, సాతాను పొంచి ఉన్నాడు, మిమ్మలను శోధిస్తాడు. సాతాను శోధించకుండానట్లుగా తిరిగి కలుసుకోండి. స్టాప్ యువర్ ప్రేయర్. ప్రార్థన అక్కడ ఆపండి. మీ మనసు నిలపలేకపోయినప్పుడు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద ఫ్యామిలీ లైఫ్.
ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వ్యభిచరించకండి, ఇట్ లీడ్స్ టు హెల్. ఇది మిమ్మల్ని నరకానికి తీసుకెడుతుంది. ఘోరమైనటువంటి పాపం ఇది. ద్రోహం దేవుడు ఇష్టపడనిది. యవన కాలములో భార్యను విడిచిపెట్టుట యెహోవా దృష్టికి హేయము. చాలా మంది యవన బిడ్డలు తమ భార్యలను విడిచిపెట్టేస్తున్నారు. చాలా మంది యవనస్తురాండ్రు తమ భర్తలను విడిచిపెట్టి పుట్టింట్లో ఉండిపోతున్నారు. అది ఘోరమైన కార్యం దేవుని దృష్టిలో. యు ఆర్ లయబుల్ టు గో టు యువర్ హస్బెండ్ ఆర్ గో టు యువర్ వైఫ్. నువ్వు ఖచ్చితంగా నీ భార్య భర్త దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది. సోదరుడా సోదరి, వ్యభిచారము చేయకూడదు. నేను 2 ఆజ్ఞలు చెప్పాలనుకున్నాను. ఒక ఆజ్ఞ కూడా ఇంకో గంట చెప్పచ్చు బైబిల్లో నుంచి. ఇలా చెబితే ఒక 25-30 సంవత్సరాలు పడద్దు బైబిల్ చెప్పాలంటే. కాబట్టి నేను ఇక్కడ వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. దయచేసి గుర్తించండి, వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞ దేవుని హృదయములో నుండి వచ్చింది. దేవుడు ఇష్టపడేది. వ్యభిచరించనందున యోసేపు సింహాసనాసీనుడయ్యాడు. వ్యభిచరించినందున సింహాసనాసీనుడైన దావీదు అడవులు పట్టుకొని పారిపోయాడు. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ డిఆర్ఓ గారు, సుదర్శిని గారుల కుమార్తె ఇందుపల్లి యానీ ప్రీతి గారి యొక్క జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు జెస్సీ సౌమ్య, క్రిస్టియానా కీర్తన, ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వాక్యం ప్రసారం చేసిన కుటుంబాన్ని దీవించండి. యానీ ప్రీతి గారికి దీర్ఘాయుష్యు, జ్ఞానము, మంచి భవిష్యత్తు ఇవ్వండి. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక.